సార్ తప్పకుండా ఈ ప్రెస్ వాళ్ళకి ఎవరిస్తారా ఇన్ఫర్మేషన్? మనకంటే ముందు వచ్చేస్తారు సార్. అది చుట్టుపక్కల వాళ్ళు. సర్లే మ్యాటర్ చెప్పు సార్. 22 ఏళ్ళు ఉంటాయి సార్. బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ కూడా లేవు. చూడడానికి సూసైడ్ లో ఉంది సార్. ఫ్రెండ్స్ మాత్రం ఏదో పారానార్మల్ యాక్టివిటీ అంటున్నారు సార్. మరి సూసైడ్ లెటర్ లాంటివి? నో సార్, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో అవేం దొరకలేదు సార్. అమ్మాయి పేరేంటి? ఇక్కడ వాళ్ళు రుబీనా అంటున్నారు సార్, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. సూర్యం సార్. ఇందాక అమ్మాయి పేరేం చెప్పావు? రుబీనా బేగం సార్. మరి ఈ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదా? ఐడి కార్డు, బుక్స్ అన్ని చెక్ చేశాను సార్. అన్నిటి మీద రుబీనా బేగం అనే ఉంది. ఓకే, బాడీని కిందకి దింపి పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఈ అమ్మాయి కావాల్సిన వాళ్ళు వస్తే నా దగ్గర పంపించు. ఓకే సార్. ఆ అమ్మాయి మొబైల్ కాల్ లిస్ట్ తీసి లేట్ నైట్ కాల్స్, ఇంకా బ్లాక్డ్ నెంబర్స్ ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. వార్డెన్ ఎవరు ఇక్కడ? సార్ నేనే సార్. నీ పేరు? డయానా సార్. మీ హాస్టల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను 2 రోజుల క్రితం ఊరెళ్ళాను సార్. ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి ఇలా జరిగింది. చనిపోయిన అమ్మాయి గురించి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పగలరా? సార్, రుబీనా నేను ఫ్రెండ్స్ సార్. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉంటాం. ముందు నాకు విషయం చెప్పు. ఈ అమ్మాయి పేరు రూబీనా అంటున్నావు. డెడ్ బాడీని చూస్తే పక్కా హిందూ అమ్మాయిలా ఉంది. అసలు ఏం జరిగింది? దీని అంతటికీ కారణం లలితే సార్. లలిత? లలిత ఎవరు? ఆ పేరు ఎఫ్ఐఆర్ లో లేదే సార్. లలిత చనిపోయి చాలా రోజులైంది. ఆ లలితే దెయ్యమై రుబీనాని చంపేసింది సార్. లలిత ఏంటి, దెయ్యం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. సార్, అది 3 రోజుల క్రితం రుబీనా మాకు ఈ హాస్టల్ గురించి ఒక స్టోరీ చెప్పింది. సరిగ్గా అదే రోజు రాత్రి మార్నింగ్ మేము చూసేసరికి డైనింగ్ హాల్లో టేబుల్ మీద పడుకొని ఉంది. ఆ రోజు నుంచి తన బిహేవియర్ మొత్తం మారిపోయింది. చనిపోయిన లలిత తనకు కనిపిస్తుందని, తనతో పాటు వచ్చేయమంటుందంటూ భయపడేది. 2 రోజుల నుంచి లలితలాగే బొట్టు పెట్టుకోవడం, చీర కట్టుకోవడం, పసుపు రాసుకోవడం చేసేది. మాతో ఎవరితో మాట్లాడేది కాదు. సరిగ్గా 3వ రోజు ఇదిగో ఇలా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు ఏం జరిగిందో మా ఎంక్వైరీలో మొత్తం తేలుతుంది. ఇంతకీ లోపల జరిగింది హత్య లేక ఆత్మహత్య? చూడడానికి సూసైడ్ లానే ఉంది, బట్ మా ఎంక్వైరీలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ ఏం చెప్పలేం. ఇంతకు ముందు ఈ ట్రస్ట్ ఓనర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయికి ఈ ఆత్మహత్యకి ఏదో సంబంధం ఉందని జనం అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? మీరు అనుకుంటున్నట్లుగా హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయికి ఈ చావుకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడ సమస్య లేదంటారా సార్? సమస్య లేదని అన్నానా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఆ పరిష్కారం ఒక్కోసారి నాకు దొరుకుతుంది, ఒక్కోసారి మీకు దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారాన్ని రప్పించుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్?